శ్రీ భూవి ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి 7 హిల్స్ ఫ్యూచర్ సిటీ ఇప్పుడు మన సాగర్ హైవేలో నమ్మకానికి అమ్మలాంటిది మన భూవి ప్రాపర్టీస్. సార్లు ఎమ్మెల్యే అయినాక మీరు తక్లీఫ్ పడాల్సిన అవసరం ఏముంటుంది అక్క? అంటే ఆయన ఏ రోజు ఎవరి దగ్గర చేజాపింది లేదు. మేము చదివిందంతా కూడా అంటే రెసిడెన్షియల్స్లోనే, అంటే గవర్నమెంట్ ఎడ్యుకేషన్ చదువుకున్నాం. నేను పీజీ కంప్లీట్ అయినా, పిహెచ్డి కంప్లీట్ అయినా మన ఉస్మానియా యూనివర్సిటీలోనే చదువుకున్నా. ప్రైవేట్ యూనివర్సిటీస్లో, ప్రైవేట్ కాలేజెస్, ప్రైవేట్ స్కూల్స్లలో ఎప్పుడు కూడా మా నానాటి వైపు మొగ్గు చూపించలేదు. ఎందుకంటే ప్రభుత్వాలు కల్పిస్తున్న అవకాశాలు ఏవైతే ఉన్నాయో అది ఈరోజు నాణ్యమైన విద్యనే అందిస్తుంది ప్రభుత్వం. మనం ఎందుకు మన పిల్లల్ని అటువైపు చదివించవద్దు? ఇంకోటి ఏంటంటే ఆయన చదివించిన, ఆయన అనుకున్న సిద్ధాంతం కూడా ఏంటంటే మనకున్న అవకాశాలని ప్రభుత్వాలు ఏ విధంగా పనిచేస్తున్నాయి అంటే ఆయన కోరుకున్నది ఏంటంటే ఈ ప్రాంతంలో విద్యను ఎక్కువ డెవలప్ చేసింది, ఎడ్యుకేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేశాడు. ఆ ఎడ్యుకేషన్ ఫోకస్ చేస్తున్న టైంలో తను తీసుకొచ్చుకున్న స్కూల్స్, కాలేజెస్ ఇవన్నీ కూడా ఆయన ఏర్పరచుకున్నాయి. ఆ టైంలో నేను తెచ్చుకోవడమే కాదు, నా పిల్లలు కూడా అందులోనే చదువుకొని అభివృద్ధి చెందాలి అని కోరుకున్నాడు. ఇది మేమే ఆయన అంటే రిజల్ట్ అని చెప్పేసి అనుకుంటాం. అది అనిపిస్తూనే ఉంది అక్క, ఇక చెప్పని అవసరం లేదు. తొలి మహిళా ప్రొఫెసర్గా ఎదిగారు లాలో. ఇంకా అసలు ఒకవేళ రాజకీయ అనుభవంలోకి రావాలనుకుంటే నాయననేమో 5 సార్లు ఎమ్మెల్యే. ఇప్పుడు మీరు అడుగు పెట్టేది ఉందా రాజకీయాల్లోకి? ఖచ్చితంగా. కానీ నాన్నగారి సిద్ధాంతాలు మనం కునిపుచ్చుకోవాలి. ఆయన సిద్ధాంతాలతో అయితే మనం ఈ తరం ముందుకెళ్ళడానికి లేదు. అంటే ఇప్పుడు ఆయన డబ్బులు ఇవ్వకుండా పవర్ పాలిటిక్స్లోకి అడుగు పెట్టాల్సి వస్తే ఈ జనరేషను, ఈ జనం, ఈ సిచ్యువేషన్స్లలో సొసైటీ మనల్ని రిసీవ్ చేసుకునే పరిస్థితి లేదు. అట్లా పాత తరం ఆయన టైంలో చెల్లింది అది. ఆ సిద్ధాంతాలు చెప్పి సిద్ధాంతాలతోనే జనాలు కూడా ఆ టైంలో ఉన్నారు. ఈరోజు పవర్ పాలిటిక్స్కి వచ్చేసరికి ఏ పార్టీ వాడు ఎంత ఇస్తున్నాడు అనేదే చూస్తున్నారు జనం. అట్లా అని చెప్పేసి మనం ఆ పందాన్ని ఎందుకోవాల్సిన అవసరం లేదు. కానీ మన వైపు నుండి ఒక ప్రయత్నం అయితే ఉండాలి. ఆ ప్రయత్నం ఎట్లుంటుంది అనేది భవిష్యత్తులో చూస్తాం. ఖచ్చితంగా ఇప్పుడు నాయన సిద్ధాంతాలు ముందటేసుకొని పోతారంటారు, అంతేనా? నాన్న సిద్ధాంతాలు కునికి పుచ్చుకోవాలి, బట్ ఆచరణలో ఏం అనేది. రాజకీయాలు అసలు ఎక్కడ చూసినా కూడా డబ్బు లేని రాజకీయాలు ఉన్నాయంటారా? ఒకవేళ మారుతుందా ఈ వ్యవస్థ? ఖచ్చితంగా డబ్బులు లేకుండా అయితే రాజకీయాలు అయితే చూడం కూడా. మళ్ళీ ఆ తరం రావాలి అని అంటే ఈ జనాలు ఇసిగిపోయి మళ్ళీ మంచి అనేది చూసి మళ్ళీ మంచి నాయకుడిని, నిజాయితీ గల నాయకుడిని ఎంచుకుందాం అనే పరిస్థితిని మనలాంటి యువత తీసుకురావాలి. నిజంగా ఇది గొప్ప విషయము. ఇప్పుడు 5 సార్లు ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య చరిత్ర సృష్టించిండు. అనురాధక్క కూడా అదే రీతిలో అదే బాటలో నడిచి మంచి మహిళ మేల్కొల్పు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాక. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రా.